తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే గొప్ప విజయంగా కాంగ్రెస్ భావిస్తోంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ. రైట్, సీఎం రేవంత్ రెడ్డి అలాగే నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రాహుల్ గాంధీని కలిసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఢిల్లీలో ఏఐసీసీ కీలక నేత అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలను వివరించడంతో పాటు జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి అంశాలు, అదే విధంగా హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తున్నాం, హైదరాబాద్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు, అంతేకాకుండా తెలంగాణ ప్రజలు కూడా అంతా కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు, హైడ్రా వల్ల ఇబ్బంది కలుగుతుందని దుష్ప్రచారం చేశారు. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచాము, హైదరాబాద్ ప్రజలంతా కూడా ఓవైపు హైడ్రాను, మరోవైపు మూసి ప్రక్షాళనను స్వాగతిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటుంది, అందులో భాగంగానే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది అనేది కూడా రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన ఎన్ని దుష్ప్రచారాలు చేసినా గానీ ఆ దుష్ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మలేదు, ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారు, ఊహించిన దానికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది. అంతేకాకుండా తెలంగాణలో క్రమేణా బీజేపీ బలహీన పడుతూ వచ్చింది, బీజేపీకి జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కూడా గల్లంతైంది. అంతేకాకుండా క్రమక్రమంగా కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల కంటే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ బలోపేతమైంది, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు కనెక్ట్ అవుతున్నారు, దగ్గర అవుతా ఉన్నారు. ఇంకా పర్సెంటేజ్ కూడా ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే చాలా పర్సెంటేజ్ పెరిగింది, దాదాపు 50% కూడా క్రాస్ అయింది. జూబ్లీహిల్స్ లో ఘన విజయం సాధించాము, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఘన విజయం కాంగ్రెస్ వైపే ఉంటుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ అంటే తెలంగాణకు విడదీయనటువంటి బంధం ఏర్పడింది అనేది కూడా రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుని, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, అంతేకాకుండా కొత్తగా గెలిచినటువంటి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ ను సన్మానించినట్లు, అభినందించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి చూస్తున్నట్టయితే ఇంకా పార్టీ బలోపేతం కావాలి, ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవాలి, అంతేకాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను క్రమక్రమంగా నెరవేర్చాలి అనేది కూడా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పింది తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.